పేదలందరికీ ఏప్రిల్ నెల 11వ తేదీ అలసిన వారిని ఊరడించి మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. కీర్తనల 119:75. చేప కడుపులోనున్న అనుభవమే యోనా హృదయంలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకొని వచ్చెను. యోనా ఓడలో ఉన్నవారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు. దేవుని ఎదుట ఏ విధముగా కప్పుకొనగలడు? యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపము కలుగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలనని కోరెనో ఆ స్థలములోనే కక్కివేయుమని మత్స్యమునకు ఆజ్ఞాపించెను. అదే విధముగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును ఒప్పుదలను తీసుకొని వచ్చుటకు దేవుడు తుఫానులను అనుమతించును. ఆ విధముగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించుకొనగలడో, మనము ఎక్కడ ఉండవలనని ఆయన కోరునో ఆ స్థలమునకు ప్రేమతో మనలను తీసుకొని వచ్చును. దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూచుచున్నాము. యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు ప్రయాణపు ఖర్చు ఇవ్వవలసి వచ్చెను. యోనా 1:3. కానీ ఆ మత్స్యము అతనిని ఒడ్డుకు తీసుకొని వెళ్ళినప్పుడు డబ్బు లేదా కేవు చెల్లించవలసిన అవసరత లేదు. దేవుడే అతని ఖర్చు అంతటి విషయమై బాధ్యత వహించెను. ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయుదురు. ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించడం చేతనే వారు బాధపడుచున్నారు అని గ్రహించరు. వారు పశ్చాత్తాప పడవలెను. నిజమైన పశ్చాత్తాపము హృదయపూర్వకమైన విధేయత ఉన్న ఎడల మన అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడును. ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలని దేవుడు ఎరుగును. దేవుడు సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ప్రేమగల ఆశ్చర్యకరుడగు దేవుడు తన కొరకు సొరచెట్టును ఏర్పాటు చేయుటను బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు. సరిగదా, దేవుని ఎడల అతనికున్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు. ఎంతో ఓరిమితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను. ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయాను. ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లాను. సొరచెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకొనలేదు. సరిగదా, ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు కానీ తాను సరిగానున్నానని అనుకొనుచున్నాడు. దేవుడు అతనిని మృదువుగా గద్దించెను. మన ప్రేమగల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూచుచున్నాము. యోనా 4:10-11 దేవుడు ఎన్నడను తప్పు చేయడు. యోనాకు చేసినట్లు మనలను తిరిగి తన యొద్దకు తెచ్చుకొనుటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును. మన మీదకు తుఫానులు రేపును కానీ మత్స్యములో భద్రతను ఏర్పాటు చేయును. మనంతటా మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినను ఆయన మన ఎడల అద్భుతమైన దయా కనికరములను చూపును. మన తలను కాయుటకు ఆయన వెంటనే సొరచెట్టును ఏర్పాటు చేయును. మన పూర్తి ఆధారము ఆయనే అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును. మనము దేవునికి విధేయత చూపిన ఎడల మన అవసరతలన్నిటినీ తీర్చును, ఖర్చులన్నింటినీ భరించును. కానీ మనము దేవునికి అవిధేయత చూపిన ఎడల మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జత పనివారిగా ఉండుటకు నేర్చుకొనున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను అసాధారణమైన పద్ధతులను రెంటినీ ఉపయోగించి మనము గ్రహించున్నట్లు చేయును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.